నేను ఇదేంటి కూర పేరేంది అది సడన్గా ఇట్లా మర్చిపోతుంది నాకు, అందుకే నాకు చేసిన అది అయితే చెప్పమా మీ కూర పేరు. చుక్క కూర. చుక్క కూర పప్పు రెడీ అయింది. చుక్క కూర పప్పు రెడీ అయింది. ఏం చేస్తున్నామ్మా? ఇంకో పప్పు 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 పప్పా, అందుకేనా కరివేపాకు. ఇంకో ఉల్లాకు. ఇది మా ఉల్లాకు తోట అండి, ఎకరం జాగలో పెట్టినాం. నాకు ఏ పోపులైనా ఉల్లాకెత్తే మంచిగా అనిపిస్తుంది టేస్ట్. చూడండి ఉల్లిగడ్డలు కూడా వచ్చినాయి. మా అమ్మ కష్టపడి పెంచింది వీటిని. ఎన్ని నెలలు అయిందమ్మా ఇవి? ఇది చాలా మడిగింది, 4 నెలలు అవుతుంది. 4 to 5 months అవుతుంది ఉల్లిగడ్డ. మా మమ్మీ ఇప్పుడు ఉల్లాకు తీసుకొచ్చినాం కదా, కడిగినావమ్మా? కడిగి అక్కడ పెట్టేసింది మా మమ్మీ, మళ్ళీ కడుగుతుంది. మా అమ్మకి ఓసిడి ప్రాబ్లం, నీట్నెస్ బాగా కడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉల్లాకు కట్ చేస్తుంది, ఎల్లిపాయలు అక్కడ పెడుతుంది ప్లేట్లు. మా హాయప్ నవ్వు. డైరెక్ట్ నవ్వుతుందా? ఇప్పుడు నవ్వినవుగా, డైరెక్ట్ నవ్వు. దేవుడా నువ్వు సైలెంట్ ఉండు. కాదు, నవ్వుతేనే వీళ్ళందరూ బాగా చూస్తారు, నవ్వపోతే చూడరు. గదేవంట మాకు తెలియదా అనుకుంటారు. మనం ఇది పెట్టింది నవ్విపియడానికి, అంతే కదా ఫ్రెండ్స్. నేను ఛానల్ తీయడానికి వంట, ఇప్పుడు మేము చేసే వంటలు కొంచెం మా మమ్మీ చేసేది డిఫరెంట్ ఉంటుంది కావచ్చు, కానీ నేను ముఖ్యంగా పెట్టింది మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి, నవ్విపియడానికి, అంతే. నవ్వుకోండి అందరూ. నేను కొంచెం ఫన్నీగా అప్పుడప్పుడు మాట్లాడతా, జోక్ అనిపిస్తే నవ్వండి. బాగాలేకపోతే నాకు కామెంట్లో చెప్పండి, బాగాలేదని మానేస్తా. ఉల్లాకు ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టింది, ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేస్తుంది. మా మమ్మీ ఇలా కట్ చేస్తుంది. చుక్క కూర అరకిలో ఇది కొంచెం ఇట్లా లైటింగ్ చూపి. చుక్క కూర కడిగి పెట్టింది. చుక్క కూరలో కందిపప్పు. చుక్క కూర కందిపప్పు కూడా ఆర్గానిక్ కందిపప్పు. అది ఆకు కూడా ఆర్గానికే, మెడిసిన్స్ మందులు అవి వేసింది కాదు. ఇక్కడ ఒక అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర వండిస్తే కొన్నాం. కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ, కానీ అప్పుడప్పుడు ఇది తింటా, మంచిదని తెలిసి కూడా తింటా, ఏమనుకోకూడదు, సారీ. ఇది కందిపప్పు, ఇది ఉడకబెట్టి పెట్టుకున్నా కందిపప్పు 1 గ్లాస్ అన్నమాట. ఈ గ్లాసు పప్పు పోసిన, ఈ గ్లాసుల పప్పు, నీళ్ళు అరకిలో గ్లాసుతో 2 గ్లాసులు వాటర్, దాంతోనే 2 గ్లాసులు వాటర్ పోసి 1 గ్లాస్ పప్పు పోసి బాగా కడిగి కుక్కర్లో వేసి ఉడకబెట్టింది. ఎన్ని విజిల్స్ అమ్మ? 3. మీడియం ఫ్లేమా? మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ ఇట్లా మెత్తగా ఉడకబెట్టింది. ఇప్పుడు అది మళ్ళీ కడిగి, ఇది చుక్క కూర కడిగింది కానీ మళ్ళీ కడుగుతుందమ్మ. కడగలేదు, ఎప్పుడు కడగలేదు, సారీ, మా అమ్మ కడగలేదట, మళ్ళీ కడుగుతుంది. ఒక 5-6 ఎల్లిపాయలు దంచుతుంది మా మమ్మీ. పోపుకి కొన్ని ఆవాలు, పోపు
అయిందన్న ఆయిల్ అయిపోయింది. మా మమ్మీ ఇప్పుడు కొత్త ప్యాకెట్ తీస్తుంది. ప్యాకెట్ తీసి పల్లిది పోయి పల్లి నూనె ఎన్ని 1.5 నుండి వస్తుంది. అవి ఒక పావు కదా, 2 పావుల ఆయిల్ పోసింది. అయ్యో మేము మిడిల్ క్లాస్, అందుకే చుక్క చుక్క పడుతుందని కవర్ అట్ట పట్టుకున్నాం. ఈ కవర్ కూడా మా మమ్మీ దేనికన్నా యూజ్ చేస్తుంది, పడేది. ఆవాలు జీలకర్ర పోపుకేసింది. ఇక్కడ నుంచి ఇప్పుడు మా అమ్మ కరివేపాకు ఉల్లాక దింపలేదు, ఆ వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి విండో. ఇందాక దంచిన వెల్లుల్లి చెప్పు. కొంచెం మాడాలి, మాడితే స్మెల్ వస్తుంది అనమాట, మంచి వాసన వస్తుంది. ఎల్లిగడ్డ వాసన కాదు, ఇట్లా మాడాలి. రెడ్డి మాడినాక ఎల్లిగడ్డ వాసనలా కాదు మమ్మీ, ఎల్లిగడ్డ వాసనే కాదు. అదే మరి మాడితే స్మెల్ వస్తుంది మంచిగా. ఎల్లిపాయ స్మెల్ మనకు మంచిగా ఇట్లా తెలుస్తుంది. అందుకే మా మమ్మీ మాడగొట్టింది. ఓన్లీ ఎల్లిపాయ మాడగొట్టానే పోపేయాలి ఏదైనా. ఎల్లిపాయ దంచి మీరు కూడా ఓన్లీ ఎల్లిపాయన మాడగొట్టేది. స్మెల్ వస్తుంది అని కూర అంతా మాడగొట్టకూడదు. ఎట్లా వాసన వస్తలేదు మీకు ఇప్పుడు? వావ్, ఎల్లిపాయ వాసన గుమగుమలాడుతుంది, చాలా వాసన వస్తుంది. మా మమ్మీ నేను జోకెత్తే నవ్వుతుంది, మీరు కూడా నవ్వండి ప్లీజ్. కరివేపాకు వేసింది మా మమ్మీ. మా సాంగ్ వాడు నాకేం పాడుతుంది? ఇంకా నాకు రాదు కదా. ఇటు కూడా ఒకసారి ఇటు సరిగ్గా మాట్లాడరాదంటే ఇంకా పాట పాడబడ్డావు. పాటనే రాదు. పాడరా చిట్టి తల్లి, నీకు పాట వస్తుంది. పాడు, పాట పాడన్నా. పాడు పాడు పాడు. 2 ముక్కలు వస్తాయి. 2 ముక్కలు వాడు. ఇదే ఇంతే. ఉప్పు కొంచెం వేసింది, కొంచెమే కదా. మళ్ళీ కర్రీ అంతా అయినాక మళ్ళీ తర్వాత వేస్తావు. కూర అంతా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ కొంచెం వేస్తుంది కదా. ఇప్పుడు కొంచెం ఆ పోపు కోసం అని గోలాలి, అవి ఫ్రై అవ్వడం కోసం అని వేసింది. నాకు ఈ కూరలలో కొన్ని పేర్లు తెలియదు, మా మమ్మీ అంటుంటే గోలడం ఫ్రై అవ్వడం అంటుంది. నేను ఇవి కొమ్ములు తెచ్చి పట్టించిన, అంటే కొంచెం వేసుకోవాలి. మా మమ్మీ పసుపు కొమ్ములు కొని పట్టించింది. నేను నా పెళ్ళైన తర్వాత ఒకసారి న్యూస్లో చూసిన, ఎక్కువ పసుపు వాడొద్దట. ఎక్కువ పసుపు వాడితే కిడ్నీలు దాన్ని డైలీ ఫిల్టర్ చేస్తాయి కదా, ఫిల్టర్ చేయలేక పాడవుతాయట, కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందట. అందుకే పసుపు ఎక్కువ వాడద్దు. నేను న్యూస్లో చూసిన, చదివిన. ఇప్పుడు వేస్తున్నా, ఇది అది ఫ్రై అయింది. మా మమ్మీ చుక్క కూర వేస్తుంది. ఇప్పుడు నేను నీట్గా కడిగి పెట్టుకుంది. అట్లా లేచిన తర్వాత మనకు పొగచ్చి తగ్గట్టే కూర మంచిగా ఉన్నట్టు మా అమ్మ టిప్. అంతేనమ్మా, అలా కలపాలి. పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నా ఫస్ట్. ఇది ఒక 2 గుడ్లు ఉడికినాక అది పోతే, ఇది ఆకు కొంచెం ఉడికిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కందిపప్పు 3 విజిల్స్ కడిగి ఉడకబెట్టింది కుక్కర్లో. 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్తో. ఆ పప్పుని ఇది కొంచెం ఉడికడానికి ఇందులో వేస్తుందట. పప్పు బాయిల్ చేయడం కుక్కర్లో పెట్టి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా, అందుకే ప్రాసెస్ లేట్ అవుతుందని బాయిల్ చేసింది.
సారీ ఉడకబెట్టింది. మళ్ళీ కొంచెం ఉప్పు వేస్తుంది మా మమ్మీ. మా మమ్మీ బీపీ పేషెంట్, అయినా ఉప్పు మంచిగా తింటుంది, బంగారు తల్లి. ఈ కవర్ మా మమ్మీ వాడుతుంది అని చెప్పిన కదా, ఇప్పుడు ఏం చేస్తుంది చూడరు, మీరు షాక్ అవుతారు. మీరు ఇప్పుడు ఏం చేస్తుంది చూస్తే, మీరు ఇంతవరకు యూట్యూబ్లో ఎప్పుడు చూడరు, అట్లా వాడుతుంది. ఇప్పుడు చూడరు, ఇట్లా కొంచెం నూనె ఇట్లా పట్టుకోవే దీంట్లో. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఉందంట. ఇప్పుడు మా అమ్మ ఈ ఆయిల్ నల్ల పోస్తుంది. ఒక చుక్క ఆయిల్ అయినా ఒక రోజు కూరకు అవుతుందని మా అమ్మ బాధ. మా అమ్మకి చూడరు ఎంత ఆయిల్ వచ్చింది. మా అమ్మ ఎంత సంతోషం ఇప్పుడు, ఎంత ఆయిల్ సేవ్ చేసిన అని. ఇప్పుడు చూడరు, చూసారా, షాక్ అయ్యారు కదా. మా అమ్మ ఇట్లా అద్భుతంగా వాడుతుంది. మా అమ్మకు ఎక్కువ నీట్నెస్ చేసుకుంటా ఇవన్నీ, ఇటు వంట చేస్తుంది క్లీన్ చేస్తుంది, వంట చేస్తుంది క్లీన్ చేస్తుంది. ఉడికింది ఇట్లా ఉడికిన తర్వాత ఉడికించిన కందిపప్పు ఇలా వేసుకోవాలి. అందులో మన కలపలేదా, ఏం కలపలేదా, మెత్తగా ఉడకబెట్టిన పప్పు అట్లా మా మమ్మీకి ఇట్లా మెత్త ఉడకబెట్టింది. మీకు ఎట్లా కావాలంటే అట్లా ఉడకబెట్టుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చి వేసిన బాగా, కొంచెం కారం తినాలంటే కారం కూడా వేసుకోవచ్చు. టేస్ట్గా చూసుకొని ఇలా పచ్చిమిర్చి వేసింది కదా, మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని కారం ఓకే అంటే ఓకే, లేదంటే కొంచెం కారం పొడి కూడా వేసుకోవచ్చు అంట. ఇది ఈజీ అవుతుంది, మస్తు ఈజీ ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోతుంది మీకు. మా అమ్మ కష్టపడి రోకలు వేసి రుబ్బి తీస్తా అనుకుంది కానీ తీయలే. మిక్సీలో పట్టి ఇట్లా టుర్రు అని మిక్సీ పట్టి పౌడర్ అలా ఎత్తుంది. ధనియాల పొడి, వావ్, ఇప్పుడు ఫుల్ టేస్ట్ వస్తుంది కదా. మా అమ్మ చేసే వంటలు రెగ్యులర్గా అందరు చేసిన ప్రాసెస్ లానే ఉంటుంది, సేమ్ అట్నే. నాకు కూడా గింతే కదా ఏముంది అనిపిస్తుంది, కానీ టేస్ట్ మస్తు వస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్ నేను చేసిన నాకు ఆ టేస్ట్ రాదు. ఆ వీడియో కోసం అని చెప్తలేను, నిజంగా జెన్యూన్ చెప్తున్నా. మా అమ్మ వంట బాగా చేస్తుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది. అది కొంచెం ఉడికినాక కొత్తిమీర వేస్తే అయిపోతుంది. ఆ కూర ఉడికిపోయింది. మా అమ్మ కొత్తిమీర వేసింది, కానీ కొత్తిమీర క్లిప్ మిస్ అయింది. కొత్తిమీర కడిగి అందులో వేసింది. అయిపోయిందా? ఇది మన పట్టించిన కందులు అనమాట, కందిపప్పు. ఇది మా చెల్ల వాళ్ళ చేనులో మందులు వేయకుండా పెంచిర్రు. ఆ పప్పు తెమ్మంటే చెల్ల కొనుకొచ్చి ఇచ్చింది. ఈ పప్పును మా మమ్మీ ప్రాసెస్ అంతా చేసేది అనమాట. ఇట్లా చేస్తే భలే టేస్ట్గా మంచిగా ఉంటాయి. మా అమ్మమ్మ చేసేదట. మా అమ్మమ్మ వంట మా మమ్మీ నేర్చుకొని ఇప్పుడు చేసింది. చూడు, ఇట్లా వాటర్ వేయకుండా ఇట్లా తిన్నాను, కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది. వాటర్ అస్సలు పోయలేదు. నేను కూర పేరేంది అది సడన్గా ఇట్లా మర్చిపోతుంది నాకు, అందుకని అది చేసిన అది అయితే చెప్పమా మీ కూర పేరు. చుక్క కూర పప్పు రెడీ అయింది. చుక్క కూర పప్పు రెడీ అయింది, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మరి నచ్చితే ఒకసారి ట్రై చేయండి, తిని చూడండి. చాలా బాగుందని మీరే చెప్తారు. సబ్స్క్రైబ్ చేయండి, నాకు అనరాదు. సబ్స్క్రైబ్ దాని వల్ల సబ్స్క్రైబ్ చేయండి. సబ్బు కాదు బాబీ, బోళ్ళ సబ్బు, బట్టల సబ్బు కాదు.
ఇప్పుడు ఈ వీడియో ఖండాలు దేశాలు దాటిపోతుంది మరి నువ్వు మంచిగా చెప్పు. షేర్ చేయండి. ఓకే బాయ్ అండి. బాయ్.